ఓర్ప బైబిల్ గ్రంథంలో ఎవరో తెలుసా? ఓర్ప. నోవాహు వాడలోంచి కాకిని ఇడిచిపెడితే కాకి పొయ్యి మరలా ఇక తిరిగి రాలేదు. ఓర్ప కూడా అదే టైపు. రూతు పావురము లాంటిది. పాపాత్ముల మధ్యలోనికి పోవడానికి ఇష్టపడలేదు, మరలా తిరిగి వచ్చి ఆ వాడలోనే ఉండిపోయింది. స్తోత్రం. ఈ ఈ ఈ రూతు అత్తనే కోరుకుందండి. అత్త దగ్గర ఏమైనా ఆస్తుందా? ఈరోజు కోడలు ఏమడుగుతున్నారు అత్తకాడ? ఇప్పుడు నయోమి కూడా ఏం చెప్పాలో వాస్తవానికి, అమ్మ మన ఇంటి దగ్గర చాలా భూమి ఉంది బిడ్డ, వాళ్ళు పోతే పోయారులే కానీ కొడుకులు, నువ్వు వచ్చి ఆస్తిని తీసుకో బిడ్డ, నువ్వు నేను ఇద్దరం మంచిగా బతుకుతామని చెప్పి అనాలా? ఆ మాట అనలేదామా? ఫోన్ అమ్మ వెళ్ళిపోయి నన్ను పెళ్లి చేసుకున్నట్టు. ఈమె దగ్గర ఆస్తి కూడా చూడకుండా వచ్చారండి అమ్మాయి. ఆస్తి కూడా చూడకుండా వచ్చింది అమ్మాయి. హల్లెలూయా. ఈ రోజున అత్తమామలకి ముసలోళ్ళకి అన్నం పెట్టడానికి ముందు తల్లిదండ్రులు ముసలోళ్ళు ఏమంటారు తెలుసా? మేము ముసలోళ్ళమైనాక మంచాన పడ్డాక మమ్మల్ని చూడాలి కనుక డబ్బులు సంపాదించుకుంటున్నాం, డబ్బులు దాచిపెట్టుకుంటున్నాం అంటున్నారు. బొంద మీద పెట్టుకుని చావురి. ఈ బుద్ధులు ఉన్నాయి కనుకనే డబ్బులు చూసే ప్రేమిస్తున్నారు అమ్మ నాన్ననే, అత్త మామల్ని. మీకు ఈ దరిద్ర బుద్ధులు ఉన్నాయి కనుకనే అట్ట చూస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని. అత్త ఏం చెప్పింది? ఇల్లమ్మ స్వేచ్ఛనిచ్చింది, నా దగ్గర భూమి ఉంది రా అని చెప్పిందా? కానీ ఈ రోజున బంధాలు ఎట్టున్నాయి మార్కెట్లో? అత్త దగ్గర మెడలు ఎంత బంగారం ఉంది, బ్యాంకులో లాకర్లు ఎంత బంగారం ఉంది, మా మామగారికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి, సర్లే చూద్దాంలే, ఏం కాదులే, మంచంలో పడ్డాక ఇంత బో పెడదాంలే. దాన్ని చూసి క్యారెక్టర్ని కట్టుద్దా? నేర్పింది ఎవడరా? నేర్పింది ఎవడు? నేను మంచాన పడ్డాక నన్ను చూడాలని బ్యాంకులో డబ్బులు దాచుకుంది ఎవరు, బంగారం దాచుకుంది ఎవరు? నువ్వేగా. అందుకని ఇప్పుడు ఆ బంగారాన్ని బట్టి డబ్బులను బట్టి నిన్ను చూస్తున్నారు. పిల్లలకి, కోడళ్ళకి, కొడుకులకు నేర్పాల్సింది డబ్బులు కాదు. ఏం నేర్పాలి? దేవుని యొక్క విలువ నేర్పి, దైవ భక్తి నేర్పితే కోడళ్ళైనా కొడుకులైనా మనల్ని పట్టు ఉంటారు సార్. ఏముంది సార్ ఆమె దగ్గర, నయోమి దగ్గర ఏముంది? జీరో. ఎండిపోయిన చెట్టు ఆమె, కొమ్మలు కూడా లేవు, చెట్టే ఎండిపోయింది. భర్త చచ్చిపోయాడు, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ఇప్పుడు ఎటు చూసుకున్న ఆధారం ఏమైనా ఉందా? మొత్తం ఎండిపోయింది జీవితం. మరి ఎండిపోయిన చెట్టు దగ్గరికి వచ్చింది రూతు, యవనస్తురాలు. ఏమి ముసల్దే, కానీ రూతు యవనస్తురాలు. ఎలా వచ్చింది? దైవభక్తి నేర్చుకుంది. ఒకనాడు విగ్రహారాధికురాలే, ఒకనాడు గర్వాంధురాలే, ఒకనాడు అహంకారే ఈ రూతు. ఇప్పుడు ఎలాగొచ్చిందో తెలుసా? అత్తమ్మటొచ్చి అత్తను బతికిస్తుందండి అమ్మాయి. పరిగేరుకోవడానికి పోయింది ఆ బిడ్డ. ఈ రోజున కోటి విద్యలు కూటి కోసమే అని దొంగ పనులు నేర్చుకుంటున్నారు యవనస్తులు, ఆడోళ్ళు. పనికి మాలిన దొంగ బుద్ధులు నేర్చుకుంటున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు. ఏదైతే సార్ నా ఇల్లును బతికించుకోవాలి సార్, దొంగ పనులు. యవనస్తురాలు అమ్మాయి ఎవరంట? బోయేజ్ ఏమన్నాడు? చిన్నది ఆడపిల్ల, యవనురాలు. ఎక్కడికి పోయింది అమ్మాయి? పరిగేరుకొని గడిపోయింది. ఎందుకో తెలుసా? ఆ పరిగేరుకొని, ఎవలు ఏరుకొని ఈమె తినాలి, తన అత్తను పోషించాలి. ఆ 4 అధ్యాయాలు మీరు చూడండి. గొప్ప కుటుంబ విలువలు ఉన్న జీవితం సార్ వాళ్ళది. ఈ పరిగేరుకొని దుల్ల కొట్టుకొని ఆ అన్నము ఈమె తిని అత్తకు పెట్టిందంట. దైవభక్తి కలిగిన కుటుంబం అండి. అత్త పోయేస్తాను ఇడిదాకని ముసుకేసుకొని, ముఖానికి గుడ్డ కట్టుకొని ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకొని బతకొచ్చుగా. ఈజీ సార్, ఈజీవే. కొంతమంది తప్పుడు బతుకులకు అలవాటు పడి దానికి మళ్ళీ కారణాలు చెప్తారు. సార్ ఇలాగుందండి, అలాగుందండి. బతకడానికి పాపం చేసి ఒక్కటే కాదయ్యా, చాలా మార్గాలు ఉన్నాయి. ఏం పోయిందంట?
పరిగేరుకోవడం ఎంత కష్టం సార్. పరిగేరుకోవాలంటే ఆత్మాభిమానాన్ని చంపుకోవాలి. ఒకనాడు గర్విస్తామే, ఒకనాడు కోపిస్తామే, అహంకారం కలిగిన స్త్రీయమే. కానీ ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఆత్మాభిమానాన్ని చంపుకొని కష్టపడి బ్రతకడానికి వెళ్ళిపోయింది అమ్మాయి. అందుకనే ఆమె పేరు అందులో రాశాడు సార్ దేవుడు. చిల్లర బతుకుంటే దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాసేవాడు? దేవుడు ఎందుకు రాయించేవాడు? చిల్లర బతుకు లేదు అమ్మాయిది. కష్టపడి బ్రతకాలన్న ఆమె మనసును దేవుడు చూశాడు. హల్లెలూయా. మొడుబారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. ఏమైపోయింది? దైవజనుడు ఓసన్న గారు ఇలాంటి పాటలు రాసినప్పుడు ఎవరి జీవితాలు మొడుబారిపోయినాయి? నయోమి జీవితం, రూతు జీవితం. కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్కి పంపించాడు దేవుడు. ఎవరు తెలుసా? బోయజు పొలం. కరెక్ట్ టయానికి కరెక్ట్ పర్సన్ దగ్గరికి దేవుడు పంపించాడు. అదే బోయజు పొలం. ఆయన చూసి ఆశ్చర్యపడి, ఇంత చిన్న వయసులో యవనస్తురాలు ఈ పరిగేరు కూడా రావటానికి ఇంత తగ్గించబడిన అమ్మాయి ఎవరంటే నయోమి కోడలయ్యా. అరే ఏమైందిరా నయోమి కంటే, అయ్యా అక్కడికి ఊరికి వెళ్ళారు కదా, ఏమైందో పాపం అయ్యా, భర్త చనిపోయాడు, 2 పిల్లలు చచ్చిపోయారు, ఒక కోడలేమో అది తిరిగిపోతే అది పోయింది, ఈ పాపం ఈ అమ్మాయి ఈస అమ్మాయి ముసల్దాన్ని పట్టుకొని వచ్చిందంటే ఒరి ఇంత పాపమా? రేయ్ గో ఆ అమ్మాయిని మీరు ఏమనొద్దు. హలో, ఏమనొద్దు. ఆ అమ్మాయి పరిగేరుకుంటున్నంతసేపు ఆ అమ్మాయిని మీరు దూరంగా పెట్టొద్దు. మీరే కావాలని ఆ పనులు ఎక్కువ ఇడిచిపెట్టండి. మీరే కావాలని ఇడిచిపెట్టండి. ఆ అమ్మాయి ఏరుకుంటుంది, తిని బతుకుతుంది. దయ. ఆ అమ్మాయిని చూస్తే, ఆ రూతును చూస్తే దయ పుట్టిందంట ఆయనకి. ఆయన ఏం చెప్తున్నాడు? మీరే వదిలిపెట్టండి. కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అయింది సార్. కొంతమందిని చూస్తే కత్తి తీసుకుని పొడి చంపాలనిపిస్తుంది. కొంతమంది ఉంటారు సార్, నోరు కూడా సరిగా కడుక్కోనోడు, బట్టలు కూడా సరిగా వేసుకున్నాడు, ఇంటి మీద ఇల్లు చెత్త లేనోడు ఎట్ట మాట్లాడదు? ఏం సార్, హలో, ఏమిటండి, అబ్బా ఏం పొగరు, గర్వం. పెట్టాలన్నా పెట్టబుద్ధి కాదు సార్. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ జేబులు తీసి పెట్టబుద్ధి అయింది. రూతుకు పరిస్థితి అదే. చూస్తే ఏం పుట్టిందంట? రేయ్ అమ్మాయి వస్తుంది, పనుడికి చెప్తున్నాడు, ఇంత వదిలిపెట్టాడు. ఆ పరిగె ఏరుకొని ఎత్తుకొని దులుపుకొని ఇంటికి తీసుకుపోయిందంట అమ్మాయి. హల్లెలూయా. ఈ రూతు అత్తుందా? ఏందమ్మా ఇన్ని తెచ్చినావు, ఎక్కడికి పోయినావు అంటే, పలానా ఆయన కాడికి పోయానమ్మా, పలానా కాడికి పోతే ఇంత పరిగి వచ్చింది, వామ్మో ఇంత చాలా మంచివాడు ఆయన అంటే. ఆమె అంటుంది, ఆయన దీవించబడును గాక, ఆయన ఆశీర్వదించబడును గాక అని ఆయన ఆశీర్వదిస్తుంది. ఎవరమ్మా పలానాని ఆయన స్టోరీ తెలుసుకుంటే, ఆయన ఎవరో కాదు, బోయజు మనకి దగ్గర బంధువు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మొడుబారిన జీవితాలను సిగురింపచేయ, గట్టిగా స్తోత్రం చెప్తాం. దైవ ప్రణాళికలో ఉన్న బతుకులను దేవుడు అట్టనైనా ఏదో ఒక ఒడ్డుకు తీసుకొస్తాడు సార్. ఒడ్డుకు తీసుకొచ్చి పెడతాడు దేవుడు. దైవ ప్రణాళికలో ఉండాలి. కష్టపడి బతకాలన్న ఒక మనసు ఉండాలి, నిజాయితీగా ఉండాలన్న ఒక మనసు ఉండాలి. దేవుడు నిలబెట్టుకుంటాడు వాళ్ళని. నిలబెట్టుకున్నాడు దేవుడు. ఏం చేశాడు తెలుసా? బోయజే రూతును పెళ్లి చేసుకునే విధంగా తీసుకొచ్చాడు దేవుడు. చేసుకున్నాడు. బోయజు పెళ్లి చేసుకున్నాడు. పెద్ద భూస్వామి సార్. ఆ ఏరియాలో భూస్వామి అయిన అతను రూతును పెళ్లి చేసుకునే స్థాయికి దేవుడు ఆ కథను, ఆ 4 అధ్యాయాలను దేవుడు తీసుకొచ్చాడు. ఎదవరాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడ్డాడు తెలుసా? ఆమె మనసు ఒకనాడు గర్వాంధురాలే. మోయాబీ దేశీయులను అసలు చేర్చుకోకూడదని చెప్పాడు దేవుడు. మోయాబీలను అసలు ఎవరు కూడా అసలు నా మందిరములను కూడా రానివద్దు అన్నాడు దేవుడు. హలో, దేవుడు కొన్ని చట్టాలు ఉన్నాయి తెలుసా మీకు? నరహత్య చేయకూడదు అన్నాడు దేవుడు. నరహత్య చేసినటువంటి మోసేను దేవుడు ఆడుకున్నాడు.
హలో సార్, మరి ఇదేంది సార్ అంటే, నీకురా పనికిమాల, నీకు అర్థం కాదు, దేవుని చట్టాలు కొన్ని ఉంటాయి, పనికిమాలని నీకు, నీ బుర్రకు అర్థం కాదు, ఆయనకు చెప్తావు నువ్వు. మోయాబీలు నా సమాజంలో చేరకూడదంటే యేసు ప్రభు వంశంలో పెట్టాడు సార్ దేవుడు. 5 స్త్రీలు ఉంటారు వంశావళుల లిస్టులో, రూతు ఒకటి. ఈమె ఎవరిని కన్నదో తెలుసా? దావీదు తాతని కన్నది. దావీదుకు రూతమ్మ తాతమ్మ. స్తోత్రం చెప్పట్లా? హలో, ఎక్కడ రూతు, ఎక్కడ దావీదు, ఎక్కడ యేసుప్రభు వంశము తీసుకొచ్చి ఒక చక్కని వరుసలో పెట్టాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఏమైంది సార్? ఎంత కనికరం కలిగిన దేవుడు, ఎంత మహా ఉన్నతమైన దేవుడు. కొంతమంది కక్కుర్తి బుద్ధులండి. ఒక పూట బతికితే చాలు అనుకుంటారు, ఒక పూట ఉంటే చాలు అనుకుంటారు, భవిష్యత్తు ఆలోచించుకోరు. రూతు యవనురాలైన తొందరపడలేదు, తొందర నిర్ణయాలు తీసుకోలేదు, అత్త అడుగుజాడలో నడిచింది. బోయజుని పెళ్లి చేసుకోమని బోయజుకు మ్యారేజ్ ప్లాన్ ఫిక్స్ చేసిందే నయోమి. తెలుసా మీకు? అత్త అడుగుజాడల్లో నడుచుకుందండి ఆ అమ్మాయి. నయోమి ఏమి నేర్పిందో తెలుసా? కోడలికి మారు మనసు అంటే ఏందో నేర్పింది. ఈ గర్వం ఎడిపోయింది. చూడండి యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. 16వ అధ్యాయం 6వ వచనం. మోయాబీలు బహుగర్వము గలవారు. హలో, ఎవరు? బహుగర్వము గలవారు. వారి గర్వమును గూర్చి, వారి అహంకార గర్వ క్రోధమును గూర్చి. అది కథ. ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు? గర్వము, అహంకారము, గర్వ క్రోధము ఉన్నోళ్ళట వీళ్ళు. అలాంటి వంశానికి చెందింది ఈ రూతు. నయోమి దగ్గరికి వచ్చేసరికి ఎట్ట అయిపోయింది? పులే ఎట్టయిపోయింది. కోడళ్ళని సతాయించుకు తినకూడదు, కోడళ్ళని సతాయించుకు. కోడళ్ళేం మామూలు ఏం కాదు, వాళ్ళు మహారాణులే, వాళ్ళు మామూలు ఏం కాదు. వచ్చేటప్పుడు వాళ్ళు ఒక మంచి స్కెచ్ మీద వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడే మంచి స్కెచ్ మీద వస్తారు. వాళ్ళు ఒక మంచి ఫిక్సింగ్ ఆలోచన మీద వస్తారు. వాళ్ళు వచ్చి అత్తయ్య 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 మావయ్య, ముందు అత్తయ్య మావే, తర్వాత దయ్యాలు భూతాలు, ఇంట్లో యుద్ధాలన్నీ ఈ ఫిక్సింగ్ అయ్యేటోళ్ళ వల్లనే వస్తాయి. ఏమైంది చివరికి? అత్త ఏం చెబితే అది ఇని స్థాయికి వచ్చింది. ఫస్ట్లో అమ్మాయి కూడా గర్వాంధురాలే, కానీ ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి అంతా మారిపోయింది. ఎలాగుంది అత్త? అలాగైతే ఎలాగుంటే అమ్మాయి మారి ఉండాలి? మీరే చెప్పండి. 10 ఉంగరాలు పెడితే మారి ఉంటుందా? మీరే చెప్పండి. ఒక వడ్డానం చేస్తే మారి ఉంటుందా అమ్మా? రోజు బాసుమతి బియ్యంతో అన్నం పెడితే మారి ఉంటుందా? ఎలా మారు ఉంటుంది? మీరే చెప్పండి సార్. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మారు మనసు అంటే కొట్టే చెయ్యి కొట్టదు, తిట్టే నోరు. ఆ అమ్మాయికి ఈ నయోమి కుటుంబాన్ని చూసిన తర్వాత అర్థమైంది, కుటుంబం అంటే ఇది, దేవుడు అంటే వీళ్ళు పూజించే దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళు అనుసరించే పద్ధతే, వీళ్ళు అనుసరించే గ్రంథమే నిజమైంది. అమ్మాయికి అర్థమైపోయి తన జీవితాన్ని మొత్తం సెట్ చేసుకుందండి. సెట్ చేసుకొని మొత్తం మార్చేసుకుంది. ఇక తన జీవన విధానం అంతా మార్చేసుకొని, అమ్మ లేడు, నాన్న లేడు, మా అత్త ముసళ్ళు ఒకటి ఉంటే చాలు, మా దేవుడు ఉంటే చాలు. వాళ్ళందరూ విడిచిపెట్టుకుని ఒంటరిగా ఒక తెల్ల చీర వేసుకున్న ఒక ఎదవరాలు నయోమి అంటే వచ్చిందండి. అమ్మాయి ఆస్తులు చూపిస్తే రాలే, గుణం చూపించింది, క్యారెక్టర్ చూపించింది నయోమి. ఈనాటి అత్తలకు బైబిల్ అర్థం కావాలి, ఈనాడు కుటుంబాలలో బైబిల్ అర్థం కావాలి. బైబిల్ అర్థం కాకనే కుటుంబాలలో వివాదాలు, గొడవలు, ఆస్తుల గొడవలు, ముక్కు పుల్ల కోసం కూడా ముసల్దాన్ని చంపిన వాళ్ళు ఉన్నారు సార్. అత్తల్ని వంద పెట్టేటప్పుడు కూడా ముక్కులు ఒలుసుకుంటారు సార్. వాళ్ళు పాడుగాను, దరిద్ర పాడుగాను. ఏముంది ఆ ఒంటి మీద? ఏముంది? అవసరం ఉందా? చూడు అమ్మమ్మ 20,000 ఆ పట్టీలు అయ్యిందంటారా అంటే ఏమంటారు, మెట్టెలు
ఆయన ఒలుసుకునేది ఉండంటే ఒలుసుకోండి. చచ్చినప్పుడు ఏం ఒలుసుకుంటారా? అరే మీరు కూడా ఆ బొందకెర పోయేది. అమ్మా అందరూ ఆ బొందకాడికి మనల్ని కూడా ఒలుసుకుంటారు. హలో, మనల్ని కూడా ఒలుసుకుంటారు. ఇవాళ ఒలుస్తున్నావుగా, అమ్మను ఒలిసినావు, అత్తను ఒలిసినావు, నిన్ను కూడా ఒలుస్తావు. నువ్వు కూడా ఒకరోజు అత్త అవుతావు, అమ్మ అవుతావు, నిన్ను కూడా ఒలుస్తారు. బంధాలన్నీ ఇప్పుడు ఏమైందో తెలుసా? డబ్బు, ఉంగరాలు, బంగారం, సొమ్ములు, పట్టాలు. బైబిల్లో రాయబడినటువంటి మాట, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ సలారిపోయింది. పెరిగిపోయింది సార్ అక్రమం. ముసలోళ్ళు ఈ రోజున డబ్బులుంటే మా కొడుకు, కోడలో, బిడ్డ, అల్లుడో చూస్తాడనే స్థాయికి వచ్చిందండి ఇప్పుడు. ఈ బంధాలు ఈ బంధాలా సారి? డబ్బు డబ్బు డబ్బు, సొమ్ము సొమ్ము. విశ్వాసము, దైవభక్తి నేర్పితే కష్టపడి కూడా మన పిల్లలు, మన కోడళ్ళు, మనోళ్ళు మనల్ని పెంచుతారండి. హల్లెలూయా. మార్చబడాలి మన కుటుంబాలు, ఈ విధంగా రూపాంతరం చెందాలి. హల్లెలూయా. ముసలి వాళ్ళైనటువంటి తల్లిదండ్రులను చూసుకోవాలి, వాళ్ళ దగ్గర సొమ్ము లేకపోయినా. ముసలి వాళ్ళైనటువంటి అత్తమామలను కూడా చూసుకోవాలి, వాళ్ళ దగ్గర సొమ్ము లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా. ఎందుకో తెలుసా? మనం కూడా ఒకరోజు అత్తమామలు అవుతామయ్యా. మనం కూడా ఒకరోజు అమ్మ నాన్న అవుతాం, ముసలోళ్ళం అవుతాం, పండుటాకులు అవుతాం. ముదురాకురాలునని సిగురాకు నవ్వెనట, సిరకాలముండునని. ఇంకేదో ఉంది, అవి రావు మనకి. ముసలోళ్ళని చూసి వాళ్ళు నవ్వుకుంటున్నాం. ఏమవుతామంట? ఇవాళ ముదురాకు, రేపు ఈ ముదురాకు పోయింది, లేతాకు ముదురు కాదా? అయితే 60-70 సంవత్సరాలలో అన్ని మార్పులు చేర్పులే, అన్నీ అవుతాయి. అన్నీ కావాల్సిందే. కాదు అనుకోవడానికి లేదు నానా, లేదు. అయ్యా, మీ కుటుంబాలలో డబ్బులకి, బంగారానికి, ఆస్తులకు కాదు ప్రాముఖ్యత ఇవ్వాల్సింది. దైవభక్తి ఉంటే నీకు బంధం విలువ అర్థమవుతుంది. హల్లెలూయా. బంధం విలువ అర్థమవుతుంది. ఋతు అది గ్రహించింది కనుకనే పరిగేరుకోనైనా నా అత్తని బతికియాలి. 20 శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా.